బలగం ఫేమ్ వేణు ఇప్పుడు ఎల్లమ్మ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు వేణు. అయితే ప్రస్తుతం కథానాయక్ కోసం అన్వేషణ సాగుతుంది. చిత్ర బృందం ముందు సాయి పల్లవి అని అనుకున్నారు. ఆమెకు కథ కూడా వినిపించారు. ఈ ప్రాజెక్టు విషయంలో సాయి పల్లవి కూడా ఆసక్తి చూపించింది. కానీ ఎందుకో ఇది కుదరలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. చిత్ర బృందం ఆమెతో 2-3 దఫాలు చర్చలు కూడా జరిపింది. కానీ తాను కూడా చేయలేదు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరును అనుకుంటున్నారు. తన ఎంపిక దాదాపు ఖాయమే అని ఇన్సైడ్ వర్గాలు టాక్. ఎల్లమ్మలో కథానాయక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. స్టార్డమ్ ఉంటూనే పర్ఫార్మర్ అయి ఉండాలి. అలాంటి కథానాయిక కావాలి. అందుకోసమే ఇంతకాలం అన్వేషణ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మృణాల్ దగ్గర ఆగిపోయింది. సీతారామం లాంటి సినిమాల్లో నటిగా తానేంటూ నిరూపించుకుంది మృణాల్. ఈ మధ్య విడుదలైన డెకాయిట్లోనూ తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకే మృణాల్ వైపు చిత్ర బృందం మొగ్గు చూపుతుంది. త్వరలోనే మృణాల్ విషయంలో చిత్ర బృందం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య ఓ అనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదల చేశారు. హీరోయిన్ ఫైనల్ అవ్వగానే షూటింగ్ మొదలు పెట్టేస్తారు.